అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లకు తమ న్యాయమైన కోరికలతో 5 రోజుల నుండి తమకు జీతం పెంచాలని, మినీ అంగన్వాడీలను మెయిన్ స్కూల్గా మరియు గ్రాట్యుటీ ఇప్పించాలని, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. మాచర్ల జనసేన పార్టీ డిమాండ్. సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ విధానాన్ని వీరికి అమలు చేయాలని మాచర్ల పట్టణంలోని పార్క్ సెంటర్ నందు 5వ రోజు జరుగుతున్న అంగన్వాడీ టీచర్ల నిరవధిక సమ్మెకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మాచర్ల నియోజకవర్గం జనసేన నాయకులు, మాచర్ల నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బూసా రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి పులిహరి, టీడీపీ నాయకులు కొమర దుర్గారావు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు నిరవధిక సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం బూసా రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి పులిహరి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, ఈ రాష్ట్రంలో పసిపిల్లల దగ్గర నుండి పండు ముసిలి వాళ్లు నోరు దగ్గర అన్నమును లాక్కుని వెళ్తే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలియజేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో పక్క రాష్ట్రాల కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పక్క రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి వేతనాల కంటే తక్కువ ఇవ్వటాన్ని ప్రశ్నించారు. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పుట్టిన బిడ్డ దగ్గర తర్వాత కూడా వీళ్ళందరూ కూడా వారి యొక్క ఓటమాన్ని నేర్పి వారి యొక్క ఎదుగుదలకు కృషి చేసేవారు. ఏ ఇంటికైనా ఆడబిడ్డ కంటిన్యూను ఆ ఇంటికి మంచిది కాదు. అదేవిధంగా ఈ అంగన్వాడీ యొక్క కష్ట ఫలితం మన కంటిన్యూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచిది కాదని హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ ఆడపిల్లల యొక్క డిమాండ్స్ న్యాయబద్ధమైనవి. ఎందుకు ఈ దిక్కుమాల ప్రభుత్వానికి మీరు చేయడానికి ఎంత కష్టంగా ఉందో ప్రశ్నిస్తా ఉన్నాం. మా నాయకులు చెప్పినట్టు రానున్న 2024 జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కార్యక్రమంలో మీ యొక్క డిమాండ్స్ పూర్తిగా నెరవేర్చే బాధ్యత మా యొక్క నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా మీ యొక్క ధర్నాలకి పోరాటానికి అందరికీ మద్దతు ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం. జై అంగన్వాడీ కార్యకర్తల ఐక్యత! అంగన్వాడీ కార్యకర్తల ఐక్యత! ఈ అవకాశం 4.5 సంవత్సరాలు దాటిపోయినా కానీ ఎలక్షన్ హామీల గురించి ఆలోచించట్లేదు అంటే ఈ నాయకులు చెబుతా ఉన్నారు 99% 100% అమలు చేశామని. అందులో మీకు ఈ హామీ కనిపించట్లేదా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, మిగతా వాళ్ళందరూ రాష్ట్రాన్ని గత 4 సంవత్సరాలుగా దోచుకుంటా ఉన్నారు. వేల కోట్లు సంపాదించి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతా ఉన్నారు. మళ్ళీ ఎన్నికల్లో ప్రతిరోజు పనిచేసే అంగన్వాడీలకి ఎందుకు మీరు సరిపోయే జీతం ఇస్తా ఉండలేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు పనిచేసే వాళ్ళకి ప్రతిరోజు వీళ్ళకి సెలవులు కూడా ఉండవు. మీకు మాత్రం మీ ఇష్టం వచ్చినప్పుడు సెలవులు ఉంటాయి. మీ ఖాళీ వచ్చినప్పుడు చేస్తారు. మీకేమో సకల సౌకర్యాలు, పనిచేసే వాళ్ళకేమో కనీస జీతాలు ఉండవు. ఈ సందర్భంగా వైసీపీకి, ముఖ్యమంత్రికి, వైసీపీ ప్రతినిధులందరికీ ఒకటే చెబుతా ఉన్నాము. వీళ్ళ డిమాండ్లు సత్వరమే పరిష్కరించకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాము. జనసేన టీడీపీ సారథ్యంలో ఈ డిమాండ్లు మీరు పరిష్కరించకపోతే రాబోయే 3 నెలల తర్వాత జనసేన టీడీపీ ప్రభుత్వంలో ఈ అక్కచెల్లెల